నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నా సెకండ్ పిఆర్పి కోసం హైదరాబాద్ క్లినిక్ వచ్చాను. ఇక్కడికి డాక్టర్ చింతన్ సార్ వచ్చాడు. ఆయన నాకు కండిషన్ ఏ విధంగా ఉందని చెక్ చేస్తున్నాడు. ఆయన థైరోస్కోపిక్ ద్వారా కెమెరా సహాయంతో కంప్యూటర్లో మీ హెయిర్ ఏ విధంగా గ్రో అవుతుంది, ఏ విధంగా హీల్ అవుతుందని నాకు చూపిస్తున్నాడు. ఆయన ఏమన్నాడంటే గ్రోతింగ్ చాలా బాగుంది, మీకు 2 monthsలోనే చాలా మంచి గ్రో వస్తుంది, మీరు భయపడాల్సిన విషయం లేదు, మీకు 6 monthsలో కంప్లీట్ రిజల్ట్ వస్తుంది, మీకు న్యాచురల్ లుకింగ్ వస్తుంది, మీరు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకండి అని చెప్తున్నారు. ఇక ఆ తర్వాత నా డోనర్ ఏరియా కూడా చూశాడు డాక్టర్ గారు. నా డోనర్ ఏరియా కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయింది, చాలా మంచిగా హీల్ అయింది, మీకు సర్జరీ జరిగినట్టే లేదు అని అంటున్నాడు. అట్లనే మంచిగా మెడిసిన్ వాడుతున్నారా, డైలీ హెడ్ వాష్ చేస్తున్నారా అని అన్ని క్వశ్చన్స్ అడిగి తెలుసుకుంటున్నాడు. ఎందుకంటే సర్జరీ చేసుకోవడమే కాదు, దాని తర్వాత దాన్ని పేషెంట్ని క్యారీ చేయడం కూడా ఈ ఏపీ హెగ్రో బ్రాంచ్కి ఒక మంచి లక్షణం ఉందన్నమాట. సో దాని ద్వారా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇక ఆ తర్వాత మనం పిఆర్పి సెషన్లోకి వెళ్ళిపోయినాం. ఈసారి మనకి ఇచ్చే పిఆర్పి వచ్చేసి బయో పిఆర్పి అంట. ఈ బయో పిఆర్పి ఏంటిదంటే నార్మల్ పిఆర్పిలో బయోటిన్ అనే సిరమ్ని ఇంజెక్ట్ చేయడం ద్వారా ఈ బయో పిఆర్పి ఉంటుంది అనమాట. దీని ప్రాసెస్ కూడా సేమ్ పిఆర్పి లాగానే ఉంటుంది. దాంట్లో కూడా బ్లడ్ కలెక్ట్ చేస్తారు, దీంట్లో కూడా బ్లడ్ని కలెక్ట్ చేస్తారు. ఆ బ్లడ్ని కలెక్ట్ చేసి ఆ ప్లాస్మాని డిఫరెంట్ చేసిన తర్వాతకి దాంట్లో ఈ బయోటిన్ అనే సిరమ్ని ఇంజెక్ట్ చేయడం ద్వారా మనం దాన్ని బయో పిఆర్పిగా చెప్పుకోరు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే నార్మల్ పిఆర్పి కంటే కొంచెం బూస్టింగ్ లాగా ఉంటుందని చెప్పారు నాకు. సో వాళ్ళు నాకు నా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత నా సెకండ్ పిఆర్పి కోసం నాకు ఈ బయో పిఆర్పిని సజెస్ట్ చేసినారు. ఇప్పుడు డాక్టర్ వచ్చేసి మనకి ఫ్రంట్ ఏరియాలో అనస్థీషియా ఇస్తారు అనమాట. చాలామంది సర్జరీ గురించి భయపడుతున్నారు. వాళ్ళు ఏంటంటే ఒకసారి పిఆర్పి చేయించుకున్నట్లయితే మీకు సర్జరీ గురించి కంప్లీట్గా భయాలు పోతాయి. ఈ పిఆర్పి చేసేటప్పుడు అనస్థీషియా ఇచ్చే మత్తు మాత్రమే పెయిన్ఫుల్గా ఉంటుంది. సో అది నాకు అలవాటే కాబట్టి నాకైతే నార్మల్గా ఉంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, అదే మత్తు ఇంజెక్షన్ని మనకి పిఆర్పిలో అదే ట్రాన్స్ప్లాంటేషన్లో కూడా అదే ఇస్తారు. కాబట్టి మీరు ఒకసారి పిఆర్పి చేసుకున్నట్లయితే మీకు సర్జరీ గురించి ఆ పెయిన్ గురించి భయాలన్నీ పోతాయి. ఓన్లీ మనకి ఈ పిఆర్పి చేసే అనస్థీషియాలో ఉన్నట్టే సేమ్ అదే ప్రాసెస్లో మనకి సర్జరీలో కూడా ఉంటుంది. మీరు ఓన్లీ అనస్థీషియా పెయిన్ని ఒక్కదాన్ని తట్టుకుంటే చాలు, మీకు ఎలాంటి పెయిన్ ఉండదు సర్జరీలో. సో మీరు వీలైతే ఒకసారి పిఆర్పి చేయించుకోండి, మీకే అర్థమవుతుంది. దాని తర్వాత మీరు చాలా సింపుల్గా మేనేజ్ చేయొచ్చు సర్జరీని. ఇక ఈ అనస్థీషియా ప్రాసెస్ అయిపోయినాక తర్వాత మనకి మన ప్లాస్మాలో బయోటిన్ సిరమ్ని ఇంజెక్ట్ చేస్తారనమాట. దాన్ని అన్ని ఇంజెక్షన్లోకి ఎక్కించి పెడతారు. ఒక 3-4 ఇంజెక్షన్స్లోకి ఫిల్ చేసి ఉంచుతారు. దాని ద్వారా మనకి వెంటనే బయో పిఆర్పి అనేది స్కాల్ ఫ్రంట్ భాగంలో ఇంకా బ్యాక్ సైడు మనకి సర్జరీ ఎక్కడైందో లేకపోతే మనకి హెయిర్ అనేది ఎక్కడ వీక్ ఉందో అక్కడ మొత్తం ఈ బయో పిఆర్పిని అప్లై చేస్తారనమాట. దీని ద్వారా నార్మల్ పిఆర్పి కంటే కొంచెం ఎక్కువ న్యూట్రిషన్స్ ఇంకా ప్రోటీన్స్, విటమిన్స్ అవన్నీ హెయిర్కి అంది కొంచెం తొందరగా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని వాళ్ళు నాకు చెప్పారు అనమాట. సో నార్మల్ పిఆర్పి కంటే ఇది కొంచెం బెనిఫిట్ అనమాట. దీనివల్ల కొంచెం మనం ఎక్కువ గ్రోత్ అనేది, కొంచెం ఎక్కువ బూస్టింగ్ అనేది ఉంటుంది అనమాట. సో నాకు అందుకే వాళ్ళు సెకండ్ పిఆర్పిలో ఈ బయో పిఆర్పిని సజెస్ట్ చేసినారు. ఒకసారి అనస్థీషియా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనకు పిఆర్పి ఇంజెక్షన్ చేసేటప్పుడు మాత్రం ఎలాంటి పెయిన్ ఉండదు అనమాట. చాలా నార్మల్గా ఉంటుంది, చాలా కూల్గా ఉంటుంది, అసలు పెయిన్ అనేది తెలియదు. ఈ బయో పిఆర్పి తర్వాత వాళ్ళు నాకు చెప్పిన జాగ్రత్తలు ఏంటంటే మనం ఫస్ట్ 24 hours హెడ్ బాత్ చేయకూడదు అనమాట. దాని తర్వాత కూడా ఎక్కువ స్వెట్ రాకుండా చూసుకోవాలి. దాంతోపాటు ఎక్కువ కూడా ఫోన్ కిందకి పెట్టి చూడొద్దు అనమాట. ఫోన్ ఇట్లా కిందికి పెట్టి అదే విధంగా చూసినట్లయితే మనకు తల జువ్వు అని గుంజినట్టు వస్తుంది అనమాట. దాని తర్వాత ఇంకా మనం పదే తల మీద చేతులు పెట్టడం కానీ ఇంకా కోమింగ్ అంటే దువ్వుకోవడం కానీ చేయకూడదని డాక్టర్ నాకు చెప్పారనమాట. సో బయో పిఆర్పి కూడా ఈ విధంగా ఉంటుంది. నార్మల్ పిఆర్పి కంటే కొంచెం బూస్టింగ్ ఉంటుంది, దాని ద్వారా కొంచెం బెనిఫిట్స్ వస్తాయి. సో ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది. దాని తర్వాత ఇట్లా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక దాని తర్వాత వాళ్ళు నాకు లైటింగ్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేసినారు. దీని ద్వారా మనకి ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది అనమాట. సో మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్నే డైలీ ఫాలో అవ్వండి. నా వీడియోస్ పెడుతూ ఉంటాను, మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి కంప్లీట్ అవగాహన వస్తుంది.